అందరికీ నమస్తే. అధికారంలో ఉన్న వాళ్ళకు కళ్ళు తలకెక్కుతాయి. అది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా మనకు కనిపిస్తుంటుంది. కాకపోతే కొంతమందికి చాలా లేట్గా ఎప్పుడో ఒక 5 years గవర్నమెంట్ అయిపోయినాక ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు కనిపిస్తుంటుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో 2 yearsకే స్టార్ట్ అయింది. 2 years కాదు, నా లెక్క ప్రకారం 6 monthsకే స్టార్ట్ అయింది కళ్ళు తలకెక్కడం. అంటే బింకానికి పోవడం. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం, జనమంతా ఆ నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం సమీక్షించుకోవాలి. 2.5 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, సగం ఇయర్ అయింది, సగం పాలన అయిపోయింది. మళ్ళీ వస్తారో రారో గ్యారంటీ లేదు. ఏ సర్వే కూడా మీరు గెలుస్తారని చెప్తలేదు. అప్పుడు ఏం చేయాలి? సమీక్షించుకోవాలి. అంతేగాని బింకానికి పోయి మేము తీసుకొచ్చింది వాడు వద్దంటాడా, మేము తీసుకొచ్చింది జనం వ్యతిరేకిస్తారా అని అనుకోకూడదు కదా గవర్నమెంట్. మరి ప్రజాపాలనలో అసలే అనుకోవద్దు. ఇంకా మిగతా గవర్నమెంట్ ఏమైనా అనుకుంటారేమో, కానీ ప్రజాపాలన అసలే అనుకోవద్దు కదా. కానీ వీళ్ళు ఒక్కొక్కరు మాటలు చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ నేను తుమ్మల నాగేశ్వరరావు దగ్గర స్టార్ట్ చేస్తా. తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిందంటే, యూరియా యాప్ దేశమే ఆదర్శంగా తీసుకున్నది. దేశంలో అన్ని ప్రభుత్వాలు యాప్ని తీసుకురాబోతున్నాయి. ఎవరు చెప్పినరో తెలియదు ఆయనకి. ఇక్కడ యాప్ వద్దు అంటున్నారు రైతులు. వద్దు అన్నప్పుడు తీసిపడేసి కదా. ఎందుకు తీసిపడేస్తలేరంటే కళ్ళు తలకెక్కినమాట. అధికారం మేము తీసుకొస్తే రైతులు ఒప్పుకోరా? మేము యాప్ పట్టుకొస్తే రైతులు వ్యతిరేకిస్తారా? రైతులే కదా మీకు ఓట్లేసింది. వాళ్ళకి యాప్ ఉండడంతో నష్టం జరుగుతుందని చెప్తున్నారు. యూరియా లేదు, యాప్ లేదు. యాప్ ఉంది, యాప్లో యూరియా లేదు. కనీసం ఆ షాపులన్నా ఉంటే కొనుక్కుంటాము అని చెప్తున్నారు వాళ్ళు. షాపులో యూరియా లేదు, యాప్లో యూరియా లేదు. నిన్ననో మొన్ననో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇంకొక స్టేట్మెంట్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన దగ్గర ఉన్నట్లుగా వడ్లు మొత్తం, మొక్కలు మొత్తం, పత్తి మొత్తం, పప్పు గింజలు మొత్తం కొనలేదు. కొన్నదా? అంటే అబద్ధము 10 సార్లు చెప్తే నిజమైద్ది అనేది వాళ్ళ ఉద్దేశం. గోబెల్స్ ప్రచారం అంటారు చూడండి, అటువంటి టైప్ అనమాట. దీనిలో గోబెల్స్ యాక్చువల్గా రాజకీయ నాయకులు అబద్ధాలు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు, కానీ అది అబద్ధం అని తెలిసి మాట్లాడుతుంటారు. దానిలో జనం కొంతమంది నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఇది అబద్ధం రాబాయ్ అనుకుంటారు, వదిలేస్తారు. కానీ రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు ఏమనుకుంటారంటే పదే అబద్ధాన్ని చెప్పి వాళ్ళు కూడా ఇదే నిజం అనుకుంటూ నమ్ముతున్నారు మళ్ళా. అంటే మేము కొనలేదు, అది వాస్తవం. వాళ్ళు వడ్లు కొనలేదు, పత్తి కొనలేదు, మొక్కలు కొనలేదు, మిగతా పెసర్లు కొనలేదు, ఏవి కొనలేదు. చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. కానీ వీళ్ళు కొన్నాం అనుకొని యాక్చువల్గా జనాలను భ్రమంలో పెట్టాలనుకున్నది వీళ్ళ ప్లాను. కానీ వీళ్ళే భ్రమంలోకి పోతున్నారు. రేవంత్ రెడ్డి భ్రమంలోకి పోతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు భ్రమంలోకి పోతున్నాడు. మేము కొన్నామని అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో వీళ్ళు అది నిజమని నమ్ముకుంటారు. వాళ్ళే అది వాళ్ళకి నష్టం చేస్తుంది. ఇది ఒక్క ఇష్యూ కాదు, ప్రతి ఇష్యూ. మూసీలో అంత పట్టుదల ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే చాలామంది జీవితాలు రోడ్ల మీద పడతాయి, కుటుంబాలు వచ్చి రోడ్ల మీద పడతాయి. కాబట్టి మూసీ బ్యూటిఫికేషన్ వద్దు, మూసీ ప్రక్షాళన చేయండి. బ్యూటిఫికేషన్ అంటేనేమో ఇల్లు మొత్తం గొలగొట్టేసి పూల చెట్లు పెట్టుడు. మూసీ ప్రక్షాళన అంటేనేమో కాలువను మొత్తం మనం బాయికాడ ఇట్లా కాలువ మనం చేసుకోమా, వానకాలం వచ్చినప్పుడు లేకపోతే బోర్ నీళ్ళు పోయేటప్పుడు అడ్డం పడితే రాళ్ళు గీలు పడితే గడ్డి గాదం ఉంటే తీసేయమా, అది చేయమంటున్నారు. ఈ రెండుకి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రక్షాళన చేస్తే ఎవరికి తలనొప్పి లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరి పనాలు చేసుకుంటారు. కానీ బ్యూటిఫికేషన్ అనేసరికి చుట్టుపక్కల ఇండ్లు మొత్తం అపార్ట్మెంట్లు మొత్తం ఎంతో కష్టపడి రక్తము దార పోసి ఫైనాన్సులు తీసుకొని బ్యాంకులలో దాచుకున్న సొమ్మునంతా పెట్టి కట్టుకున్న ఇండ్లన్నీ పోతాయి, దానిలో కొట్టేస్తారంట. మరి జనమంతా వ్యతిరేకిస్తున్నప్పుడు దాన్ని వెనకకి తీసుకోవాలి కదా, తీసుకోవాలన్నా లేదా? పక్కా తీసుకోవాలి. గవర్నమెంట్ అన్నప్పుడు అదే కదా చేయాల్సింది. 2.5 సంవత్సరాల గవర్నమెంట్లో ఇంకా అట్లాంటి నిర్ణయాల మీద సమీక్ష ఉండాలి గవర్నమెంట్లో. కానీ వీళ్ళు అట్లా అంటలేరు. వీళ్ళు ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కాలేజీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రతిపక్షాలు గవర్నమెంట్ ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటాయి సాధారణంగా. ఎందుకంటే వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే చాలా తప్పులు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే తప్పులు చేసే అవకాశం దొరుకుతుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు, ప్రజలకు తప్పులు చేసే అవకాశం దొరకదు. వాళ్ళు చేయలేరు. వాళ్ళు తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది, సింపుల్. ఇప్పుడు ప్రతిపక్షాలు 2 ఉన్నాయి ఇక్కడ, బీఆర్ఎస్, బీజేపీ. ప్రధాన ప్రతిపక్షాలు ఇంకా చిన్న పార్టీలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా భూములు కబ్జా చేస్తే, వాళ్ళు ఎవరైనా పైసలు తీసుకొని మోసం చేస్తే, వాళ్ళు ఏదైనా ప్రభుత్వంలో మేము మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే వదులుతుందా గవర్నమెంట్? వదలదు. కానీ గవర్నమెంటే తప్పులు చేస్తుంది. అందుకే గవర్నమెంటే తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళే తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు పిల్లల ఫీజు రింబర్స్మెంట్ గురించి కోర్టు కూడా చెప్పింది. మీరు డబ్బులు ఇవ్వరు,
పిల్లలతోన వసూలు చేసుకొనివ్వరు, ఖాళీలు ఎట్లా నడపాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని ఇంజిన్ కాలేజీలో సమ్మెకు పిలిపిస్తే 4 రోజులు వాళ్ళ ఆఫీసుల మీద పడి సర్చింగ్ స్టార్ట్ అయింది. నువ్వు ఈ బిల్డింగ్ పర్మిషన్తో కట్టినావా, ఈ చెట్టుకు పర్మిషన్ ఉందా, నీకు ల్యాబ్ ఉందా, నీకు అది ఉందా, లైట్ ఉందా, బుక్ ఉందా, నీకు గేట్ ఉందా. అది ప్రభుత్వం రెగ్యులర్గా చేసే పని. కానీ వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, ఇక్కడ నువ్వు ఫీజు ఎత్తేస్తున్నాను అనుకో గవర్నమెంట్, వాళ్ళు కూడా వదిలేసుకుంటారు, జనాలతో వసూలు చేసుకుంటారు. చదువుకున్నాడు చదువుకుంటాడు, చదువుకోడు. ఏ గవర్నమెంట్ ఏం చేయాలో అది చేస్తారు ప్రజలు. కానీ ఈడు ఏం చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఆ స్కీమ్ అట్లే ఉంది. పిల్లలు జాయిన్ చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఈయననే పొద్దుగాలు లేస్తే మీరు లాయర్లు కావాలి, ఇంజనీర్లు కావాలంటాడు. ఆ పిల్లలు చదువుకునే అవకాశం మాత్రం ఇయ్యాడు. ఎట్లయితారు? అందరికీ రేవంత్ రెడ్డి లాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం, భూములు కబ్జాలు చేసుకునే అవకాశం, బ్లాక్మెయిల్ చేసే అవకాశం దొరకదు కదా. చాలామంది 99% జనాలకు దొరకదు అట్లాంటి అవకాశం. అట్లాంటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలను బ్లాక్మెయిల్ చేసిండు, ఇట్లా దాడులు చేపించి. మూసి కూలగొట్టొద్దు, మూసి జనాలు రోడ్డు మీద పడతారు, మీరు ఇది కాదు కావాల్సింది. ప్రక్షాళన ఏంటంటే కేటీఆర్ కూడా బ్లాక్మెయిల్ చేశారు. నీ ఫామ్ హౌస్ కూలగొడతాం, నీ ఫామ్ హౌస్ కూడా అక్రమంగా కట్టినావు. ఆయన అక్రమంగా కట్టుంటే ఇప్పటికే కూలగొడుతుండే. నేను జైలు వేస్తాం, కేసీఆర్ని జైలు వేస్తాం, హరీష్ రావుని జైలు వేస్తాం. బ్లాక్మెయిల్, అది బ్లాక్మెయిల్ ట్యాక్స్. ఒకవేళ వాళ్ళు వీళ్ళ దగ్గర ఆధారం ఉంటే ఇప్పటికే జైలు వేసేవాళ్ళు. ఏంటంటే మేము పనిచేస్తుంటే మీరు అడ్డం పడతారా, మేము మొత్తం మూసి పేరు మీద జనాల ఇల్లు కొలగొడుతుంటే మీరు జనాలందరితో మాట్లాడతారా? అట్టెట్లా మాట్లాడతారు? బ్లాక్మెయిలింగ్, తలకెక్కింది అధికారం. దాని అర్థం అదే. ఇట్లా ఎన్ని నిర్ణయాలు అంటే స్టార్టింగ్కి వెళ్ళి చెప్తా. బీఈడి వాయిదా వేయాలి, గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, డిఎస్సి మెగా డిఎస్సి వేయాలి. పిల్లలు చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న పిల్లలు, మీరు బీఆర్ఎస్ కాబట్టి ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. నినమనదులే ఎస్బీఐ ల్యాండ్ అమ్మి ఎస్బీఐలో బ్లాక్మెయిల్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థనే బ్లాక్మెయిల్ చేసిర్రు. వాళ్ళ జాగా నమ్మి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసేసిండ్రు. ఇట్లా మొత్తం బ్లాక్మెయిల్లు, లేకపోతే బింకాని కూడా అనమాట. అంటే మేము అధికారంలో ఉన్నాం, మేము ఒక మాట చెప్తే మీరందరూ పాటించాలి, మీరు చచ్చిపోండి అంటే చచ్చిపోవాలి, ఉరికిరానంటే ఉరికి రావాలి, పండుకోండి మేము నిర్ణయం తీసుకుని పండుకోవాలి. 5 yearsలో ఉండాల్సిన గవర్నమెంటు వీళ్ళు 2 years కాకముందు నుంచే స్టార్ట్ చేసి 2.5 years వచ్చింది. జనాలందరినీ బ్లాక్మెయిల్. అంతకుముందు పోలీసులు, టీజీఎస్పీ పోలీసులు సమీకృత రూల్ రావాలి, పోలీసులకు ఉన్నట్టే మాకు కూడా రూల్స్ ఉండాలి, సెలవులు ఉండాలి, అన్నీ ఉండాలి, మేము ఫ్యామిలీకి దూరం అవుతున్నామని చేస్తే 10 మంది సస్పెండ్ చేశారు. దాని అహంకారం అనాలి, ఇంకేమనాలి, వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వలే. లాకప్ డెట్ చేస్తున్న పోలీసులను, ప్రతిపక్ష నేతల మీద కేసులు పెడుతున్న పోలీసులను, మాలాంటి జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్న పోలీసులను వాళ్ళు మాత్రం వెనకేసుకొస్తారు. వాళ్ళ హక్కుల కోసం మేము ఎన్ని చేసిన ప్రభుత్వం వింటలేదని సెక్రటరీ ఫ్యామిలీస్తో ముట్టడిస్తే వాళ్ళని 10 మంది ఉద్యోగాలకి తీసేసాను. అది ఎంత కష్టపడితే ఆ ఉద్యోగం వచ్చింటుంది, ఎన్ని డంకీలు కొడితే వచ్చింటుంది, ఎన్ని రోజులు కష్టపడితే ఆ జాబ్ వచ్చింటుంది. ఈయన ఇచ్చిన జాబులు కూడా కావు అవి, అంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడో ఇచ్చిన జాబులు. మరి అందుకే అంటున్నా, ప్రభుత్వం అప్పుడే వెళ్ళిపోయింది, ప్రభుత్వం అప్పుడే ఎక్కడో వెళ్ళిపోయింది. అండర్గ్రౌండ్ బోన్సాయి చెట్లు ఉంటాయి, ఆ చెట్టు ఇంతే ఉంటుంది, పండ్లు కాస్తుంది, కాయలు కాస్తుంది, ఫస్ట్ పూత పూస్తుంది, కాయలు కాస్తుంది, పండ్లు కాస్తుంది, తర్వాత ఎండిపోతుంది ఆ చెట్టు కూడా. ఈ గవర్నమెంట్ కూడా 2034 దాకా మేము ఉంటామనే వీళ్ళు బోన్సాయి చెట్లక మారినారు. అప్పుడే అయిపోయింది, కాయలు అయినాయి, పండ్లు అయిపోయినాయి, కథం. పండ్లు అంటే వాళ్ళకు వచ్చినాయి, మనకు ఆకులు మిగిలినాయి తెలంగాణ ప్రజలకు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్లాక్మెయిల్ చేసిర్రు, చేయలేదా? వాళ్ళు అంతకుముందు సమ్మెకు పిలిపిస్తే ఏ స్కీమ్ కథం పెట్టేసి మీకు ఇవ్వాలి పైసలు, నన్ను కోసినా ₹1 వెళ్ళదు అని జనాలకు ఆయన అన్నదమ్ములు అని చెప్పిండు కదా, మీరంతా నా అన్నదమ్ములు, నన్ను అన్న అని పిలవండి అని చెప్పిండు కదా. వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసిండు. అన్నదమ్ములు ఎవడం బ్లాక్మెయిల్ చేస్తాడా? వాళ్ళు చేస్తే అన్నలను ఏమంటారు? బ్లాక్మెయిల్ చేసిన అన్నలను ఏమని పిలవాలి? ప్రభుత్వం అప్పుడే బ్లాక్మెయిలింగు, తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరంతా శివసాయించాలి, మేము రాజులం, నేను సార్ అంటే నాకు ఇష్టం ఉండదు, నన్ను దూరా అని పిలుచుకోవడం నాకు ఇష్టం ఉండదు. సెటర్లేసులు కాదు, చేతలు కనపడాలి. ఆ చేతలు ఎక్కడ కనపడతలేదు. ఇదే కదా దొరతనం అంటే. బ్లాక్మెయిల్ చేయడం దొరతనం. ఒక యాప్ తీసుకొచ్చి జనాల మీద రుద్దడం దొరతనం. ఎవరిని పడితే వాళ్ళని సంస్థలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా బ్లాక్మెయిల్ చేసి మీరు దారికి రావాల్సిందే, లేకపోతే మీ పని ఖతం చేసేస్తాం. ఎవరు చేస్తారు? మామూలు గల్లీల్లో హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. నీకు పర్మిషన్ లేదు, నిజం డాక్టర్లు లేరు, నువ్వు 2 లక్షలు 2 కోట్లు ఇవ్వకపోతే నీ హాస్పిటల్ మూసేపిస్తావు అని ఏమంటారు మన ఏరియాలో? బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తాను. మన గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తే అందుకే అన్నాం, బింకానికి పోయింది. అప్పుడే కొమ్ములు వచ్చేసినాయి గవర్నమెంట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్.